హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, వైఎస్ జగన్ పర్యటనకు వెళ్తున్నారంటేనే కూటమి పార్టీ నేతల్లో, ప్రభుత్వం నేతల్లో ఒక కలవరపాటు మొదలవుతుంది, ఒక షాక్ మొదలవుతుంది, ఆందోళన కలుగుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ పర్యటన చేపట్టిన ప్రతిసారి కూటమి ప్రభుత్వ నేతల్లో ఆందోళన కలుగుతోంది. ముఖ్యంగా ప్రత్యర్థుల గుండెల్లో ఆయన నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తున్నారు అని చెప్పవచ్చు. ఇంకా ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య తీవ్రతను బట్టి వైఎస్ జగన్ నేరుగా అక్కడికి వెళ్తున్నారు. జనం పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున జనం నుంచి స్పందన కనిపిస్తుంది. ఈ స్పందన చూసి ప్రత్యర్థులకు రాత్రులు నిద్ర కరువు అవుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉదంతం కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి పలు సంఘటనలు కావచ్చు, ప్రైవేట్ మెడికల్ కళాశాలల అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ కావచ్చు, మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయంపై కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గళమెత్తిందో, ఏ విధంగా పోరాడిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటన అంటే చాలు కూటమి నేతలకు గుండెలు గుబేల్మంటున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థులకైతే రాత్రులు నిద్రలు కూడా కరువు అవుతుందనే వాదన వినిపిస్తోంది. సో ఇప్పుడు తాజాగా విశాఖపట్నం, భీమవరం జిల్లాల పర్యటన ఇందుకు మరో ఉదాహరణగా చెప్పవచ్చు. వాస్తవానికి దీనికంటే ముందు ఇంకొక విషయం పరిశీలించాలి. వాస్తవానికి 2024లో ఓటమి తర్వాత, ఓటమి అనే కంటే ఘోర ఓటమి అనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే 2019లో 151 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 వచ్చేసరికి కేవలం 11 సీట్లకు పరిమితమైందంటే ఎంత ఘోర ఓటమి చవి చూస్తుందో అందరికీ తెలిసిందే. అంత ఘోర ఓటమి చవి చూసినా సరే కేవలం ఒకే ఒక్కడుగా వైఎస్ జగన్ చాలా త్వరగా ఆ ఓటమి నుంచి కోలుకొని తిరిగి ప్రజల బాట పట్టారు, రోడ్డులు బాట పట్టారు, సమ్మెలు, నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. ప్రతి సమస్యపై నేనున్నానంటూ మాట్లాడుతున్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనం కాకపోగా రోజు రోజుకి అధికారం కోల్పోయినా సరే బలహీనపడాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. కేవలం నాయకుడికి ఉన్నటువంటి ధైర్యం, ఆ నాయకుడికి ఉన్నటువంటి మొండి పట్టుదల, ఆ నాయకుడికి ఉన్నటువంటి ఒక కసి కారణంగా వైఎస్ జగన్లో ఉన్నటువంటి ఈ 3 లక్షణాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ ప్రజల్లో బలంగా ఉండడానికి, బలోపేతం అవ్వడానికి కారణంగా మారుతున్నాయని చెప్పవచ్చు. సో ఇక ప్రస్తుతానికి వస్తే విశాఖపట్నం, భీమవరం జిల్లా పర్యటనలు వరుసగా 2 రోజులు 2 వేరే వేరే ప్రాంతాల్లో, ఒకటి ఉత్తరాంధ్రలో, రెండవది గోదావరి జిల్లాలో. వాస్తవానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రెండు ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది. ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి ఈ 2 ప్రాంతాల్లో. సో విశాఖ జిల్లా పర్యటన ఇవాళ చేపట్టినటువంటి వైఎస్ జగన్ విశాఖ జిల్లా పర్యటనకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. పెద్ద ఎత్తున జనం నుంచి స్పందన వ్యక్తమైంది. పెద్ద ఎత్తున జగన్కు ఆశీర్వదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆశీర్వచనాలు పలుకుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా విశాఖ జిల్లా పర్యటనకు వివరాలు పరిశీలిస్తే 6 మత్స్యకారులు, ఏకంగా సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఏమయ్యారో తెలియదు. చాలా కాలంగా నడుస్తున్నటువంటి సమస్య ఇది. సో ఈ సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రభుత్వం తమను ఆదుకోలేదు అనేది ప్రభుత్వంపై ఆ మత్స్యకారుల నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ఆరోపణ. తాజాగా మంత్రి కొల్లు రవీంద్రను కూడా మత్స్యకారులు పెద్ద ఎత్తున నిలదీశారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, మత్స్యకారులు గల్లంతైన విషయం వెంటనే తెలిసినా సరే, వెంటనే సమాచారం అందించినా సరే ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు ఆదుకోలేదు అనేది వారి నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. సో అందులో ఒక్క చిన్న అనే మత్స్యకారుడు తప్ప మిగిలిన 6 ఏమయ్యారు ఇప్పటికీ అతిగతి లేదు. సో ఈ సమాచారం సమాచారం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అధినేత వైఎస్ జగన్ అక్కడికి రప్పించుకున్నారు. ఇవాళ వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో మత్స్యకారులను కలుసుకుని ఆ సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో పెద్ద ఎత్తున జనం నుంచి స్పందన వ్యక్తమైంది. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వెంటాడుతున్నారు జగన్ని జనం. ఎందుకంటే అది అభిమానంతో. ఇటువంటి నేతన తాము 2024 ఎన్నికల్లో పోగొట్టుకుని తప్పు చేశామా అనే ఒక భావన వ్యక్తమవుతున్నట్టుంది. అందుకే పెద్ద ఎత్తున జగన్ వెంట జనం నడుస్తున్నారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు. సో ఇక భీమవరం పర్యటన. భీమవరం అనేది మరో కీలకమైనటువంటి ప్రాంతం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి ప్రాంతం.
ఈ ప్రాంతంలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. ఏ కాపు సామాజిక వర్గం అయితే 2024 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ని చూసి ఆ పార్టీ వెంట అండగా నిలిచి కూటమి పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. అటువంటి సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇది కేవలం ఒక్క భీమవరం ప్రాంతానికే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఎందుకంటే దేశంలోని ఆక్వా ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తుల ద్వారా దేశ జీడిపిలో సహాయపడుతుంది. దేశానికి అటు ఆంధ్రప్రదేశ్కు ఒక ఇన్కమ్ తెచ్చిపెట్టడంలో ట్యాక్స్ రూపంలో కానీ విదేశీ మారక ద్రవ్యాల రూపంలో కానీ చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది. అటువంటి ఆక్వా రంగం ప్రధానంగా ఉన్నటువంటి భీమవరం ప్రాంతంలో మొత్తం ఆక్వా రంగమే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక సంక్షోభంలో ఉంది. అది ఫీడ్ ధరల విషయంలో కావచ్చు, విద్యుత్ సరఫరా విషయంలో కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఆక్వా రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. ఇటీవలే ఆక్వా రంగానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు వైఎస్ జగన్ను నేరుగా తాడేపల్లిలో కలుసుకున్నారు, తమ సమస్యలు మొరుపెట్టుకున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ విధించారు. ఆ డెడ్లైన్ లోపల ప్రభుత్వం ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తే సరే, లేకపోతే తానే నేరుగా రంగంలో దిగుతానని ఒక హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం దీనిపై స్పందించింది కానీ ఆ స్పందించినటువంటి తీరు, ఆ స్పందన ఆక్వా రైతుల సమస్యల్ని పూర్తిగా తీర్చలేదు. కేవలం అరకొర సమస్యలను తీర్చి చేతులు విదిల్చుకున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. సో దాంతో ఆక్వా రంగం యొక్క సంక్షోభం, ఆక్వా రంగ సమస్యలు యథావిధిగా అలా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. దాంతో వైఎస్ జగన్ నేరుగా భీమవరం పర్యటనకు పూనుకున్నారు. పెద్ద ఎత్తున ఈ పర్యటనను అడ్డుకునేందుకు కూడా కూటమి ప్రభుత్వ నేతలు, పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో ముఖ్యంగా గోదావరి రాజకీయాల్లో రేపటి భీమవరం వైఎస్ జగన్ పర్యటన కీలకమైనటువంటి ఒక పరిణామాలకు దారితీస్తుందనేది ఒక అంచనా సర్వత్రా వినిపిస్తుంది. అంతేకాకుండా వైఎస్ జగన్ భీమవరం సభకు పెద్ద ఎత్తున జనం పోటెత్తుతారనేది ఇప్పటికే ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వైఎస్ జగన్ భీమవరం ప్రాంతానికి వైఎస్ జగన్ కోసం చేరుకునేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వెళ్తున్నారనేది సమాచారం. ఇది కూడా ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారమే తప్ప మేము కొత్తగా చెప్పేది కాదు. సో ఈ నేపథ్యంలో భీమవరం సభపై చాలా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆక్వా రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ ఆంధ్రాలో నెలకొంది. చాలా కాలంగా ఇటువంటి ఇష్యూకి అడ్రస్ చేయడానికి వెళ్తున్నటువంటి వైఎస్ జగన్ పర్యటనపై పెద్ద ఎత్తున ఆసక్తి మొదలైంది. అదే కాకుండా పెద్ద ఎత్తున జనం కూడా అక్కడికి తరలి వెళ్తున్నారనేది ఒక అంచనా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో జనం ప్రత్యర్థుల గుండెల్లో నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నారు. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి జగన్ వస్తున్నారు, జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి జనం వస్తున్నారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పర్యటన అంటేనే చాలు హడలెత్తిపోయే పరిస్థితి. ఓవరాల్గా భీమవరం పర్యటన, వైఎస్ జగన్ చేపట్టినటువంటి భీమవరం పర్యటన కూటమి ప్రభుత్వ నేతలకు ఒక షాక్గా మారుతోంది, ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారుతోంది.